పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మరొకసారి మీతో పాటు కలిసి ప్రభు వాక్యమును ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుకి ఎంతగానో రుణస్తుడను. రండి నాతో పాటు మీ బైబిల్ గ్రంథం మీతో పాటు ఉన్నట్టయితే లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితములను తీసుకుని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక సంబంధమైన విషయాలను ఈ భౌతిక సంబంధమైన వాటితో పోలుస్తూ ఆయన పరలోక సంబంధమైన విషయాలను బయలుపరిచాడు, తెలియజేశాడు ఆ సత్యాలని. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. ఆ ఉపమానం చూడడానికి ముందు ఈ ఉపమానము యేసు ప్రభు చెప్పడానికి కారణాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. మనం చూసుకుపోయే ఉపమానము చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు కారణం ఏంటిదంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. సహజంగా ప్రార్థన అంటేనే చాలామందికి విసుగు. మన సంఘాల్లో కూడా మనం చూసినట్టయితే మనకున్న 2.5-3 గంటల సమయంలో మనం ఒక 45 నిమిషాలు ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే ప్రభువుకి ఎంత ఆరాధించినా తక్కువే. ఆరాధనకి అర్హుడైన, అధిక స్తోత్రం నొందదగినటువంటి దేవుడాయన. రెండోది, వాక్యానికి 1 గంట సమయాన్ని మనం వెచ్చిస్తాం. అవును, దేవుడు మనతో మాట్లాడడం బహు జాగ్రత్తగా వినాల్సినటువంటి సమయం అది. గంట అయినా సరిపోదు. మన జీవితాంతం ఆయన వాక్యమును ధ్యానిస్తూ వింటూ ఉండాలి. అయితే నా ప్రశ్న ఏంటిదంటే, మన సంఘ ఆరాధనలలో 45 నిమిషాలు ఆరాధనకు వెచ్చిస్తాం, 1 గంట సమయాన్ని దేవుని వాక్యానికి వెచ్చిస్తాం. మళ్ళీ దాంట్లో కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటాయి, అనౌన్స్మెంట్స్ ఉంటాయి, ఇంకేదైనా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటే ఇంకా కొంత సమయం గడుపుతాం. తప్పేం లేదు, వీటన్నిటినీ మనం చేయాల్సిన వారమే. కానీ నా ప్రశ్న ఏంటిదంటే, అన్నిటికీ కొంత సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి మనం ప్రార్థనకి ఎంత సమయాన్ని వెచ్చిస్తాం? ఒకవేళ ఎవరినైనా అడిగితే, బ్రదర్ 45 నిమిషాలు దేవుని వాక్యానికి ఆరాధించడానికి గంట సమయాన్ని వాక్యానికి మనం పక్కకు తీసినట్టుగా ప్రార్థనకి అంత టైం తీస్తే మనుషులు విసుక్కుంటారు బ్రదర్. సత్యమే అది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, మనుషులలో, దేవుని ప్రజలలో ప్రార్థన అంటే విసుగు. ఉదాహరణకి ఈరోజు కూడికలు చూడండి. ఒకవేళ అవి అభిషేక పండుగలు అయితే మనుషులు అభిషేకం పొందడానికి స్థలం సరిపోదు. ఒకవేళ ఆశీర్వాద పండుగలు అని పెడితే మానవులు నిజంగా ప్రభు ఆశీర్వదిస్తాడు కనుక ఆ కూడికలలో కూడా స్థలం సరిపోదు. ఒకవేళ స్వస్థత కూడికలు అని పెడితే స్థలం సరిపోదు. కానీ ఒకవేళ ఉపవాస కూడికలు అని పెట్టండి, మనుషులను వేలల్లో లెక్క పెట్టవచ్చు మనం. మేబీ ఉన్నారు చాలామంది ప్రభుకు ప్రార్థించేవారు, లేరని మనం చెప్పలేము. కానీ దాదాపుగా ప్రార్థన అంటే మనుషులలో విసుగు వస్తుందని యేసు ప్రభు వారే చెప్తా ఉన్నారు. గనుకనే ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటిదంటే, మీరు విసిగిపోవద్దు, నిత్యము ప్రార్థన 2 మాటలు అంటున్నాడు. మొదటిది, ప్రార్థన అంటే విసుకోవద్దు. రెండోది, మీరు ఇంకా నిత్యము ప్రార్థనలు చేస్తూ ఉండాలి అంటూ యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అదే పట్టణంలో
ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఈ విధవరాలికి తన ఇంకొకరితో ప్రత్యర్థితో సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ విధవరాలు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి కొన్ని మాటలు యేసు ప్రభు చెప్పాడు. ఆయన న్యాయాధిపతి స్థానంలో ఉన్న మొదటిది ఆయన అన్యాయస్తుడు. ఏ రకమైన అన్యాయం చేసేవాడో తెలియదు. మేబీ అటువంటి స్థానంలో ఉన్నాడు కనుక వేరే వారికి, తనకు తెలిసిన వారికి ఆ న్యాయము చేయడము చేసి ఉండొచ్చు. న్యాయం చేస్తే పర్వాలేదు. తనకు తెలిసిన వారు కనుక వేరే వారు న్యాయస్తులైనా వారికి అన్యాయంగా తీర్చి తన వారికి న్యాయం తీర్చుతుండొచ్చు. లేదా న్యాయం తీర్చడానికి లంచము అడుగుతూ ఉండొచ్చు. సో ఏ రకమైనటువంటి అన్యాయంలో అయినప్పటికీ ఆయన అన్యాయంను ప్రేమించే వ్యక్తి, న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు. రెండోది, యేసు ప్రభు ఆయన గురించి చెప్పిన మాట, ఆయనకి దేవుడంటే భయం లేని మనిషి. దేవుడంటే భయం లేదు. రెండోది, మనుషులంటే లక్ష్యం లేదు. అన్యాయస్తుడు, దేవుని భయం లేనివాడు, మనుషులంటే లెక్క లేనటువంటి వాడు. ఇటువంటి వ్యక్తి నుంచి ఏం ఆశిస్తాం? ఈ విధవరాలు భర్తను కోల్పోయింది. న్యాయం కొరకు ఆ అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. ఇక్కడ అంటున్న మాట చూడండి, 3వ వచనం. యేసుప్రభు అంటున్న మాట, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ఈ విధవరాలు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తరచుగా అగైన్ అండ్ అగైన్ మాటి మాటికి వస్తూ ఆయన అంటున్న ఒకే మాట, అయ్యా నాకు, అంతేకాదు నా ప్రతివాదికి నువ్వు న్యాయం తీర్చేయ్యా అని అంటా ఉంది. అప్పుడు 3వ వచనంలో, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. అంటే ఎంత సమయం మనకి ఇక్కడ తెలియబడలేదు, కానీ కొంత టైం అయితే మాటి మాటికి వస్తున్న ఈయన ఆమెకు న్యాయం తీర్చడానికి ఇష్టపడలేదు. మేబీ ఆయన ఇలా అనొచ్చు, అమ్మ ఈరోజు ఎందుకు వచ్చినావు, ఈరోజు సోమవారం, నువ్వు బుధవారం రాపో. ఆయన అంటుండొచ్చు, అయ్యా ఎన్ని గంటలకు రావాలి? 10 గంటలకు రా. 10 కాకముందే ఆ స్త్రీ అక్కడుండేది. మళ్ళీ ఆమెను చూడగానే, ఏంటమ్మా ఇప్పుడు వచ్చినావు? అయ్యా నువ్వే కదా బుధవారం రోజు 10 గంటలకు రమ్మన్నారు. అన్నానా? సరే సరే, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో శనివారం రోజురా. అలా తనను తిప్పుతూ కొంతకాలము ఆమెకు న్యాయము తీర్చలేదు. ఈ సమయంలో మామూలుగా ఏమవుతుందంటే సహజంగా విసిగిపోతాం, విసుక్కుంటాం, కొంతమంది ఆపేస్తారు కూడా. యేసు ప్రభు అంటున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. అక్కడ 5వ వచనం, ఆ న్యాయాధిపతి, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అంటున్న మాటను యేసయ్య చెప్తా ఉన్నాడు, ఈ విధవరాలు నన్ను తొందరబెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి తనలో తాను ఏమనుకున్నాడంటే, అబ్బా విధవరాలు మాటి మాటికి వస్తుంది, ప్రొద్దున లేవగానే కనబడుద్ది, మధ్యాహ్నం కనబడుద్ది, సాయంత్రం కనబడుతుంది, ఎప్పుడు రమ్మంటే అప్పుడు క్రమం తప్పకుండా వస్తుంది, అదే సమయానికి వస్తుంది, నన్ను గోజాడుతూ ఉంది, బ్రతిమలాడుతుంది, అయ్యా నాకు, నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది అంటూ ఏమనుకున్నాడంటే, ఈమె మాటి మాటికి నన్ను తొందర పెడుతుంది కనుక, మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుతుంది కనుక నేను ఆమెకు న్యాయం తీరుస్తాను అని తనలో తాను అనుకున్నాడు. యేసు ప్రభు ఉపమానం చెప్పడానికి కారణం ఏంటిదంటే, క్రింద మాట్లాడుతూ ఉన్నాడు, జాతికినండి 6వ వచనం, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏమన్నాడు? నేను న్యాయం తీరుస్తాను, ఈమెకి మాటి మాటికి వస్తుంది, తొందర పెడుతుంది, గోజాడుతుంది కనుక ఈమెకు న్యాయం తీరుస్తాను అనుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నమాట, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, వారికి నేర్పిస్తున్నటువంటి బోధ ఏంటిదంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీర్చడానికి తనను తాను ముందుకు వెళ్ళగలిగితే,
దేవుడు న్యాయాధిపతి కదా, ఆయన ప్రేమ గలవాడు కదా, దయగలవాడు కదా, కృపా కనికరం గలవాడు కదా. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి లాంటి వాడు కాదు కదా. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రములు ప్రార్థిస్తుంటే, మొరపెడుతుంటే ఆయన వారికి న్యాయం తీర్చడా? ప్రియమైన సంగమా, నాకు తెలిసి ఎంతోమంది మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన అంటే విసుకొచ్చేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఈరోజు నేర్పిస్తున్న సత్యం ఏంటిదంటే, ప్రార్థన అంటే విసుక్కోవద్దు, నిత్యము ప్రార్థన చేస్తుండాలి. యేసు ప్రభు అన్న మాట, ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చడా అంటూ ఏమంటున్నాడు చూడండి. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద, అంటే కింద ఫుట్ నోట్లో, ఆ విశ్వాసము కనుగొనునా. ఏ విశ్వాసము? విధవరాలిలాగా విసుకక నిత్యము మాటి మాటికి పదే పదే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోజాడినట్లుగా, నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు అని చెప్పినట్టుగా మనుష్య కుమారుడు వచ్చి, ఆశ్చర్యకరుడైన దేవుడే ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఇట్లాంటి విశ్వాసం మనుషులల్లో ఉంటుందా? ఇట్లాగా ప్రజలు నన్ను వెతుకుతారా? నా ప్రజలు నన్ను సన్నిధిలో మాటి మాటికి విసుకక నిత్యము ప్రార్థనలో నాకు మొరపెడతారా అని ఆయన అంటా ఉన్నాడు. కనుగొనునా అన్నది ఒక ప్రశ్న. ఈ సమయంలో మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతమందికి ప్రార్థన అంటే విసుకండి? ప్రార్థనలో నిద్ర వస్తుంది, ప్రార్థనలో మన మనసు ఎట్టు వెళ్తుంది. సెల్ ఫోన్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం, స్టవ్ మీద ఏదో పెట్టి ప్రార్థనలో గడుపుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. ప్రార్థన అంటే మనకు నిర్లక్ష్యం, ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే మనకు పట్టింపు లేనితనం. కానీ దేవుడు నేర్పిస్తున్న విషయం, విసిగిపోవద్దు, నిత్యము ప్రార్థన చేస్తుండాలి. కొన్నిసార్లు కాదండి, ఒకసారి ప్రార్థన చేస్తే కాదు, రెండోసారి ప్రార్థన చేస్తే కాదు, మూడోసారి ప్రార్థన చేస్తే కాకపోవచ్చు. కాదు కదా అని ఇక దేవుడే నాకేం చేయట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు ఇంతే అని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో పట్టు విడువని ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. పట్టుదల కలిగిన ప్రార్థన, నిరంతరం చేసే ప్రార్థన ప్రభు కోరుతా ఉన్నాడు. నిరంతరం చేసే ప్రార్థన. చాలామంది మీ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో ఎన్నో వాటి కొరకు ప్రార్థనలు మొదలుపెట్టారు, కానీ మధ్యలోనే వదిలిపెట్టారు, విసిగిపోయారు, అలసిపోయారు, చింతగా అయిపోయారు. లేదు సుమా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, విసుకొద్దు, నిత్యము ప్రార్థన చేస్తుండండి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే తీర్పు తీర్చి న్యాయం తీర్చగలిగితే, నేను దేవుణ్ణి కదా, నేను స్వరక్తమిచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాను కదా, నేను మీకు సహాయం చేయనా? అయితే ఆయన కోరుతా ఉన్నాడు, ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉంటారా నేను వచ్చినప్పుడు ఈ భూమి మీదకి? అటువంటి విశ్వాసం ఉంటుందా? ప్రేమైన సోదరులు చాలామంది అంటారు, మాటి మాటికి ప్రార్థన చేయదు బ్రదర్, మాటి మాటికి అగైన్ అండ్ అగైన్ వై యూ ప్రే. ఒక ప్రేయర్ క్యాంప్ జరుగుతూ ఉంటే ఆ ప్రేయర్ క్యాంప్లో ఒక దైవ సేవకుడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఒక దైవజనుడు భారముతో 3 రోజులు ఉపవాస కూడిక పెట్టాడు. అద్భుతమైన దైవజనుడు విన్సెంట్ గారు, మంచి ప్రార్థన పరులు. నేను అక్కడ ప్రార్థన గురించి నేర్చుకున్నాను. ఆ ప్రార్థన క్యాంపులో భారంతో నశించిపోతున్నటువంటి వారి కొరికి ప్రార్థన చేయడానికి భారం కలిగి ఆ దైవజనుడు విన్సెంట్ గారు, WFC మినిస్ట్రీ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఆయన కండక్ట్ చేస్తే ఈ గెస్ట్ స్పీకర్ వచ్చి ఏమంటున్నాడో తెలుసా అండి, ఆ బ్రదర్ మీరు ఇట్లా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏలియా ప్రార్థన చేసినట్టు ఒక్కసారి ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. ఇట్లా ప్రార్థన వేస్ట్, ఇది మాటి మాటికి చేయొద్దు, పదే పదే చేయొద్దు. ప్రియమైన సోదరుడా, కానీ ఆయన చెప్పినటువంటి ఆ ఏలియా గురించే కింది వచనాల్లోకి వస్తే, కర్మేలు పర్వతం మీదికి వెళ్ళి ఆయన ముఖం నేల మీద పడి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేసిండండి? మొదటిసారి ప్రార్థన చేసిండు, వర్షం ఏం కాలే. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి దాసుని పిలిచి అన్నాడు, అయ్యా చూడు,
అప్పుడు అన్న, అయ్యా సముద్రంలోంచి ఒక మనిషి చేయంత చిన్న మేఘం వస్తూ ఉంది. అరే పైన ఏలియా పైననే కదయ్యా నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగింది. అవును, కొన్ని సందర్భాల్లో దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు, కానీ కొన్ని సందర్భాల్లో పదే 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 మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి. ఎప్పటి వరకు? ప్రభువు నుండి జవాబు చూసేంతవరకు. ఇది చూసి చాలామంది ఏమంటారంటే, ఏలియా 7 సార్లు ప్రార్థన చేస్తే ఆ జవాబు వచ్చింది, ఇప్పుడు 7 మెట్ల ప్రార్థన పెడదాం, 7 మెట్ల ప్రార్థన. నాయన ఏలియా 7వసారికి రాకపోతే 8వసారి చేస్తుండే, 9వసారి చేస్తుండే, 10వసారి చేస్తుండే. ఎంతవరకు చేస్తుండేని తెలుసా? జవాబు వచ్చేంత వరకు చేస్తుండే. దాట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, సచ్ టైప్ ఆఫ్ ప్రేయర్. అటువంటి ప్రార్థన కోరుతున్నాడండి ప్రభు. వదిలిపెట్టి ప్రార్థన కాదు. మేబీ ఈ రోజులలో కూడా ఈ కరోనా దినాల్లో మనం ఉన్నాం. మొట్టమొదటి ఉన్న తీవ్రత, దేవా కరోనాని తీసే 10 రోజులు అయిపోయింది, ప్రార్థన లేదు ఇంకా. మెనీ లాస్ దేర్ ప్రేయర్. ఎంతోమంది ప్రార్థన పోయింది, ప్రార్థన ఉన్న ఆ తీవ్రత పోయింది, ప్రార్థనలో ఆ విశ్వాసం పోయింది. ఏదో చేస్తారు, ఏదో వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే కదా, వస్తుందంటే ప్రైజ్లో ఇక మన నో. దేవుడు జవాబిచ్చేంత వరకు. ఒక స్త్రీ తన ఇంటిలో గ్రాసరీస్ అయిపోయినాయి, సరుకులు అయిపోయినాయి, పిల్లలతో చెప్తా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, దేవా మా అవసరతలు తీర్చమని, పదే పదే ప్రభువా మాకు సహాయం చేయమని. ఆ ఇంటి ప్రక్కలో ఉన్నటువంటి నాస్తికుడు వింటా ఉన్నాడంట. నాస్తికుడు విని ఆ దాసునితో అన్నాడంట, అరే ఏంట్రా ఈ క్రైస్తవులు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా నాకిది అని. అసలు దేవుడు ఎట్లా ఇస్తాడురా వీరికి? కొన్ని రోజుల నుంచి మొరపెడుతుంది, నాకు ఇది అది, బియ్యం, పప్పు, కారం, పసుపు, అది ఇది అన్నీ అడుగుతూ ఉంది అంటూ ఆ సేవకునితో మాట్లాడుతున్నాడంట. ఆ సేవకునితో పిలిచి అన్నాడంట, ఒరే ఆమె పదే పదే మాటికి ప్రార్థన చేస్తుంది, ఒక పని చేయి, ఈ నాస్తికునికి పెద్ద గ్రాసరీ షాప్ ఉంది, కిరాణా కొట్టు ఉంది పెద్దది అన్నాడంట. ఒరే అన్నీ కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకెళ్ళు, బియ్యము, పప్పు, నూనె, కారం పొడి, పసుపు, ఉప్పు, ఇంటికి సంబంధించిన అన్నీ తీసుకెళ్ళు, తలుపు కొట్టి చెప్పు సాతానుడు పంపించిండని చెప్పు, తీసుకుంటుందా తీసుకోదా? అప్పుడు వీడన్నీ ప్యాక్ చేసుకొని ఆ క్రైస్తవురాలైన ఇల్లు తలుపు తట్టాడంట. అన్ని ఇంటి ముందు పెట్టుకున్నాడు, అన్ని సంచులు. ఆమె తలుపు తీసింది, నవ్వింది, ప్రైజ్ ది లార్డ్ అన్నది, అన్ని లోపల పెట్టుకుంటా ఉంది. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగు, మీకు తెలుసా ఎవరు పంపించారో? అప్పుడు ఆవిడ అన్నదంట, అయ్యా నా దేవుడు చెబితే సాతానుడు కూడా వచ్చి ఇవ్వాల్సిందే. వావ్, ఎంత విశ్వాసం అండి! మాటికి ప్రార్థన, ఇదిగో జవాబు వచ్చింది. మేబీ ఆ టైంలో రాకపోయినా ఆమె వదిలిపెట్టదు. మాటి ఎప్పటి వరకు ప్రభు దర్శించేంతవరకు, ఎప్పటి వరకు ప్రభు కనికరించేంతవరకు, ఎప్పటి వరకు ప్రభు సహాయం పొందుకునేంతవరకు. ప్రియమైన సోదరుడా, ఈ సమయంలో నేను అదే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ వదిలిపెట్టిన ప్రార్థన మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కార్యం నీ జీవితంలో జరిగించులాగన, దేవుని కృపను నువ్వు పొందుకునేలాగన, దేవుని కనికరమును నువ్వు పొందుకునేలాగన, దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకునేలాగన, వ్యక్తిగతంగా, కుటుంబంగా. ఇప్పుడు మన దేశం కరోనా బారిన పడింది, దేశాలన్నీ భయంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రార్థించాలి. ఎప్పటి వరకు ప్రార్థించాలి? ఎప్పటి వరకు దేవుని కృపను వేడుకోవాలి? దేవుడు మనల్ని కనికరించేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రభు నామమును ప్రోత్సహిస్తున్నాను, విసుకక నిత్యము ప్రార్థన చేస్తుండాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన దేశం కొరకు, దేశంలో కొరకు మొరపెట్టాల్సిన. మీ కుటుంబీకులు ఎవరైనా ఇంకా రక్షించబడలేదా? రక్షించబడరండి, ఆయన అంతే అండి, ఆయన నో, వదిలిపెట్టొద్దు. సాతానుడికి అదే కావాలి, నువ్వు వదిలిపెట్టేయాలి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేసి ఇక వాడు మారాడు పాస్టర్ గారు, సాతానికి అదే కావాలి. కానీ ప్రభువు ఏం చెప్తున్నాడు? విసిగిపోవద్దు, నిత్యం ప్రార్థన చేయి. ఉదయకాల సమయంన ప్రభు మీతో మాట్లాడుతుండగా, ప్రభువా మేము క్షమించండి, ప్రార్థన చేయని రోజులు క్షమించండి, మేము ప్రార్థన చేయలేకపోయాం, ఒకవేళ చేసినా మొదలుపెట్టాం, మధ్యలో వదిలిపెట్టాం ప్రభువా,
అయ్యా మమ్మల్ని క్షమించండి, గనుకనే మేము నీ నుండి జవాబు పొందుకోలేదేమో ప్రభువా, మాకు సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దామా? రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యమును బట్టి వందనాలు. విసుకక నిత్యము ప్రార్థన చేయు ప్రజలుగా మమ్మలను మార్చమని, విసుకును తీసివేయండి. ప్రార్థనకు ఆటంకములుగా ఉన్న ప్రతిదీ మా నుండి దూరమవునుగాక. విశ్వాసంతో నిన్ను వెతికే జీవితాలను మాకు దయచేయండి. మీ నుండి ప్రభువా జవాబు పొందుకొని మిమ్మలను స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.